హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హేమ. ఇవాళ వీడియోలో అయితే మనము డెకార్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సింపుల్ గా చూసేద్దాము, బడ్జెట్ ఫ్రెండ్లీలో. అది కూడా ఈ అన్ని ఐటమ్స్ కూడా నేనైతే అమెజాన్ లో అయితే తీసుకున్నాను. సో ఫైనల్ గా అయితే నేను క్లిప్ అయితే ఎండ్ లో యాడ్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకైతే కమెంట్ చేయండి. ఫస్ట్ నేను మా ఇంట్లో ఉన్న విండో దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మూవ్ చేసేసాను. ఇక్కడైతే డెకార్ చేయాలనుకుంటున్నాను. రీజన్ ఎందుకు అని అంటే, మనకు హ్యాపీ బర్త్డే బ్యానర్ నేను అది కూడా అమెజాన్ లో అయితే ఆర్డర్ పెట్టాను. అది మనము అంటించినప్పుడు స్టిఫ్ గా ఉండాలి కదా, అంటే స్టాండ్ కి వేసినా కూడా ఓకే. నా దగ్గర కూడా స్టాండ్స్ ఉన్నాయి, బట్ అంత స్టిఫ్ గా అయితే ఉండదు. అందుకని చెప్పి నేను విండో దగ్గర అయితే ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఎలాగో మనకు అక్కడ కర్టెన్స్ వస్తుంది కదా, అక్కడ కర్టెన్ ప్లేస్ లో ఈ బ్యానర్ ని వేసేద్దాము. అప్పుడు అది ఎలా వెళ్ళకుండా స్టిఫ్ గా అక్కడే ఉంటుందని చెప్పి అయితే ఇక్కడైతే అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఏమంటే, వాళ్ళు అలా మనం ఏదైనా కమ్మి కానీ అలా దూర్చుకోవడానికి హోల్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా నేనే అవైతే సూది దారం తీసుకొని నీట్ గా అలా కుట్టేసి ఇంకా అక్కడైతే జాయిన్ చేసేసాను. ఇంకా ఇక్కడ మా బాబు చూస్తున్నారు కదా, వాడి చేతిలో ఉన్నవి అవి బెలూన్స్ కోసం అని చెప్పి నేను సపరేట్ గా ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ లో. సో ఈ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ మొత్తం కలిపి నాకైతే 1500 లో అయిపోయాయండి. మీరు నమ్ముతారా నమ్మరు, చాలా తక్కువ కాస్ట్ కి అయితే వచ్చింది. బట్ చూడడానికి లుక్ వైజ్ ఎంత బాగుందో కదా. నేనైతే ఫస్ట్ డెకార్ చేయడానికి మామూలుగా అడిగి చూసాను ఎలా ఉంటుంది ఏంటి కాస్ట్ అని. చూస్తే బయట 10K కంటే తక్కువ అస్సలు అంటే అస్సలు రావు. అది కూడా మన ఓన్ గా చేసి చూసుకుంటే ఎంత బాగుంటది కదా, మంచి హ్యాపీనెస్ ఇస్తుంది మనకు. ఏది చేసినా చిన్న చేసినా కూడా, అంటే అది నేను చేశాను చూడు ఎంత బాగుంది అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నేనైతే మోస్ట్లీ నేనే చేయడానికి అయితే ప్రిఫర్ చేసుకుంటాను. నా వల్ల కాదు అన్నప్పుడే నేను ఇంకా అవుట్ సైడ్ చూద్దాము అని అయితే అనుకుంటాను. కాబట్టి ఇక్కడ వీడియోలో అయితే చూసేయండి ఏం చేస్తున్నాం, ఎలా ఉంది ఏంటి. మా వాడిని పెట్టుకొని డెకరేషన్ చేయడం చాలా అంటే చాలా కష్టమైంది. ఇంకా వాడిని ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి పడుకొని పెట్టి తర్వాత డెకార్ అయితే చేసాము. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్ లో తెలపండి. నేను అనుకున్న థీమ్ అయితే ఫారెస్ట్ థీమ్, అందుకని చెప్పి బెలూన్స్ కూడా నేను గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో, అంటే లైట్ అండ్ డార్క్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లో లైట్ గా ఆ కలర్ బెలూన్ సెలెక్ట్ చేసుకుని డెకార్ అయితే చేసాము. ఫైనల్ గా ముందు రోజు అయితే ఇలా అయితే చేసేసుకున్నాను. మళ్ళీ ఒకే రోజు అంటే కష్టం కదా, బర్త్డే రోజు ఒక హాఫ్ డెకార్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా అయితే అరేంజ్ చేసి పెట్టేశాను. ఇంకా బర్త్డే స్టార్ట్ అవుతుంది అనగా ఇంకా మొత్తం అన్ని సెట్ చేసేసి పెట్టాను. ఎలా ఉంది ఏంటి, మీకు డెకరేషన్ నచ్చింది అన్నట్లయితే నాకైతే కమెంట్ లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. మీకు ఇవన్నీ లింక్స్ కావాలి అని అంటే నాకు కింద కమెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్ లో అయితే వదిలేస్తాను. ఇక్కడ 1 బాక్సెస్ కూడా నేనైతే ఇవైతే మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్ లో అయితే వచ్చాయి. ఇంకా దాంతోనే మేము కేక్ స్మాష్ కూడా వీడియోస్ అయితే తీసాను. అవి ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడనట్లయితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ బెలూన్స్ బ్యానర్ మొత్తం నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. ఆ డ్రమ్స్ మాత్రం నాకు తెలిసిన డెకరేషన్ ఒక ఆయన దగ్గర ఉంటే ఆయన అడిగి నేనైతే ఆ డ్రమ్స్ మాత్రం ఆ 3 డ్రమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవైతే నేను తెప్పించుకున్నాను. సో అవైతే నాకేం చార్జ్ చేయలేదు, ఫ్రీగానే ఇచ్చారు వాళ్ళైతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్.